నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపల్ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బీజేపీ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సూచించారు. బైన్సాకి చెందిన వాంగ్మారే అనిల్ ఆధ్వర్యంలో 100 మంది బీజేపీలో చేరారు. రిజర్వేషన్లు ఖరారు అయ్యాక అందరి అభిప్రాయం మేరకు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. 9వ వార్డులో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. కార్యకర్తలంతా ఐక్యంగా ఉండి పనిచేయాలన్నారు. ప్రధాని మోదీ హయాంలోనే దేశ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. దేశానికి ప్రధానమంత్రి పరిపాలన చేస్తున్నారు. ఎన్నో రకాల అభివృద్ధి చేస్తున్న ఘనత ఇలా నరేంద్ర మోదీది. ఒక్కసారి మీరు ఆలోచించండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మన దేశానికి రాజ్యఘటన రాసిండో ఆయన చిత్రపటం కూడా పార్లమెంట్లో లేకుండా గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మరి నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత పార్లమెంట్ హాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెద్దగైండు, ఎక్కడ రాజ్యఘటన రాసిండు, ఎక్కడ అంతిమ సంస్కారం అయింది, ఎక్కడ బౌద్ధ ధర్మం స్వీకరించిండు, మోహలా పుట్టిన ఊరు లండన్లో నెర్చిన లండన్, ఢిల్లీలో రాజఘటన రాసిండు, ముంబైలో అంతిమ సంస్కారం జరిగింది, నాగ్పూర్లో బుద్ధ ధర్మ దీక్ష తీసుకుంటున్నాడు. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రతి జాగాల గత 75 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా చేయకుండా ప్రతి విలేజ్లో అంటే మోహన్లో 200 కోట్లు, బాంబేలో 200 కోట్లు, ఢిల్లీలో 200 కోట్లు, లండన్లో 200 కోట్లు, నాగ్పూర్లో 200 కోట్లతోని పెద్ద మ్యూజియం కట్టింది ఘనత ఇలా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. వేరే పార్టీలు మేము ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఇచ్చేస్తాం అంటారు. మాట్లాడే వ్యక్తులు కానీ ఇంతవరకు ఎవ్వరు కూడా చేయలే. అటువంటిది మన నరేంద్ర మోదీ గారు చేశారని మీకు సభాముఖంగా తెలియదు. దేశానికి ప్రధానమంత్రి పరిపాలన చేస్తున్నారు. ఎన్నో రకాల అభివృద్ధి చేస్తున్న ఘనత